అలాగే విజయసారథి గారు, జరుగుతున్న ఈ క్రతువంతా కూడా చూస్తూ ఉంటే ఏ రకంగా ప్రతి మనిషిలోని ఒక ఆధ్యాత్మికత జాగృతమైంది అంటే ఏం చెప్తారు? నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రధానమంత్రి గారికి ఒక అభినందన లేఖ పంపించారు. అంటే ఒక దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా అభినందించటమే కాక వారేమాట చెప్పారంటే మొత్తం మానవాళి అంతటికీ కూడా స్ఫూర్తి ప్రదాత శ్రీరాముడు ఒకటి. రెండవది గాంధీ గారి దృష్టిలో వారు గాంధీ గారు స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభిస్తూ రామరాజ్యం అనేటువంటి పేరుతో మొదలుపెట్టారు. అవును. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆత్మీయుడైనటువంటి వ్యక్తి రాముడు. అట్లాగే గాంధీ గారు చెప్పిన మరొక మాటను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గుర్తు చేశారు. అదేమిటంటే దుర్బలకే బలరాం, బలం లేనటువంటి వారికి బలం ఎవరు అంటే రాముడు. ఈ విధంగా మన ప్రజలందరికీ కూడా చాలా ఆత్మీయుడు, చాలా స్ఫూర్తి ప్రదాత, ప్రేరణదాత అయినటువంటి రాముడి యొక్క జన్మభూమిలో మళ్ళీ మందిరాన్ని నిర్మించుకుని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భంలో వారు అభినందిస్తూ రాసినటువంటి లేఖలోని అంశాలు ఇవి. అది మీకు దృష్టి తీయదాల్చుకున్నాను.